భారతదేశం సంస్కృతికి, తెలుగు రాష్ట్రాలు మంచి సాంప్రదాయాలకి పుట్టినిల్లుగా పదే పదే గొప్పగా చెప్పుకుంటాం. ఇవన్నీ కేవలం గొప్పలు చెప్పుకోవడానికి మాత్రమే. కానీ వాస్తవంలో మనం ఇలా ఉన్నాం. విశాఖ, మధురవాడ, మల్లయ్యపాలెంలో 5 ఏళ్ల చిన్నారిపై మానవమృగం లైంగిక దాడి, నిందితుడు అరెస్టు. పాడేరులో 6 ఏళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారము, నిందితులకై పోలీసుల గాలింపు. బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం గరవుపాలెం శివారులో 17 ఏళ్ల బాలికపై 5గురు అత్యాచారము, నిందితుల అరెస్టు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం 13 ఏళ్ల బాలికపై అత్యాచారము, హత్య, నిందితునికై పోలీసుల గాలింపు. విశాఖలో 6 ఏళ్ల బాలికపై అత్యాచారము, నిందితునికై పోలీసుల గాలింపు. పత్తిపాడులో 13 ఏళ్ల బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారము, నిందితుడు అరెస్టు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా కాట్నాపల్లిలో 6 ఏళ్ల బాలికపై అత్యాచారము, హత్య. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం నెల్లిబిల్లిలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారము, హత్య. నందికొట్కూరు ముచ్చుమర్రి మండలం 9 ఏళ్ల బాలికపై 3 మైనర్ల అత్యాచారము, హత్య. మైనర్ నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం జిల్లా రామభద్రాపురం 6 నెలల పసికందుపై అత్యాచారము, నిందితుడు అరెస్టు. ఇలా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట కాదు చాలా చోట్ల అత్యంత కిరాతకమైన రీతిలో అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలు చేసి తర్వాత భయంతో హత్యలు చేయడం కూడా జరుగుతున్నాయి. లోకం తెలియని పసిపిల్లలపై కూడా ఈ దారుణాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. నిర్భయ, ఫోక్సో లాంటి చట్టాలు చేసినా ఈ లైంగిక దాడులు ఆగటం లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని పాలకులు చెప్తున్నా సిబ్బంది కొరత కారణంగానో, వేగవంతమైన దర్యాప్తు, చిత్తశుద్ధితో కూడిన విచారణా లోపం బాధితుల పాలిట శాపం. సాక్ష్యాలు, న్యాయ అన్యాయాల వాదనలు, వాయిదాల మధ్య తీర్పు రావడానికి, శిక్ష పడడానికి సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఆధార్ కార్డులోనే వాళ్ళు మైనర్లు, అత్యాచారం చేయడంలో వాళ్ళు మేజర్లు. దీనికి కారణం సెల్ ఫోన్, అంతర్జాలం, అందులో వచ్చే పాడు చిత్రాలు. దీనికి తప్పెవరిది? సెల్ ఫోన్ ఇచ్చిన పెద్దలదా? ఆ పాడు చిత్రాలను అప్లోడ్ చేసిన వారిదా? సమాచార చట్టం సెక్షన్ 67B ప్రకారం డిజిటల్ రూపంలో అశ్లీల దృశ్యాలు ప్రసారం చేయడం, ఇతరులకు పంపించడం వంటివి నేరాలు అవుతాయని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. అలాంటప్పుడు ప్రభుత్వాలే ఇటువంటి చిత్రాలను నిషేధించాలి. పిల్లలు పోర్న్ చూడకుండా స్పెయిన్ ఫోన్ యాప్ను ప్రవేశపెట్టింది. సెల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చి చిన్న పిల్లలు అశ్లీల చిత్రాలు చూడడానికి బానిసలైపోతున్న ఈ నేపథ్యంలో స్పెయిన్ అప్రమత్తమైంది. పిల్లలు ఇలాంటివి చూడకుండా నిరోధించేందుకు కార్టెరా డిజిటల్ బీటా పేరుతో ఒక యాప్ను రూపొందించింది. తల్లిదండ్రులుగా మీరు కూడా కాదు మీరే పూర్తి బాధ్యత వహించాలి. ప్రభుత్వాలు, వ్యవస్థలు వాటి పని అవి చేస్తాయి. వాటి వల్ల న్యాయం కొంచెం లేటుగా వస్తుంది. మీ పిల్లల్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. మీ అమ్మ ఓ ఆడది, మీ అక్క చెల్లి ఓ ఆడది, మీ భార్య ఓ ఆడది, మీ కూతురు ఓ ఆడది. ఇలా మీ జీవితంలో 3-4 దశల్లో ఆడవాళ్లే ఉంటారు. ఇలాంటి ఆడవాళ్ళ మధ్య పెరిగి మీరు మంచిగా ఉండాలి. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని మనువు స్త్రీలు పూజించే చోట దేవతలు సంతోషిస్తారన్నారు.